అదే సంఖ్యాకాండం 16:49 అంటాడు, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. 3 రకాలుగా ప్రజలు చచ్చిపోయారు. ఒకటేమో భూమి నేల విడిచినప్పుడు కోరహు సంబంధులందరూ చనిపోయారు, ఒకటి. రెండవ చావేమో యెహోవా యొద్ద నుంచి అగ్ని బయలుదేరి 250 మందిని చంపివేసింది. మూడవ చావేమో 14,700 మంది తెగులు చేత చనిపోయారు. ఎన్ని రకాలు? భూకంపంతో ఒకటి, అగ్నితో ఒకటి, తెగులుతో ఒకటి. ఈ 3 సంఘటనలు కోరహు కుమారులు చావలేదంట. దేవుని స్తోత్రం, చెప్పట్లే, దేవుడిని మహిమపరుద్దాం. ఈ చనిపోయిన వాళ్ళలో కోరహు కుమారులు లేరు. అసలు ఈ తిరుగుబాటుకి కారణం ఎవరు? జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తిరుగుబాటుకి కారణం ఎవరంటే కోరహే ఈ తిరుగుబాటుకి, దేవుని ఉగ్రతకి కారణమైనప్పుడు కోరహు కుమారులు కూడా చావాలి. ఈ తిరుగుబాటుకి కారణమైన కోరహు సంబంధికులు, ఆయన భార్యలు, అందరూ బంధువులు అందరూ చనిపోయారు, కానీ కోరహు బిడ్డలు మాత్రం చావలేదండి. 14,700 మంది తెగులు చేత చనిపోయారు. వాళ్ళల్లో కోరహు కుమారులు లేరు. తెగులుతో చనిపోయిన వాళ్ళలో కూడా కోరహు కుమారులు లేరు. అగ్నితో చనిపోయిన వాళ్ళలో కూడా కోరహు కుమారులు లేరు. భూకంపంలో చనిపోయిన వాళ్ళలో కూడా కోరహు కుమారులు లేరు. అసలు తిరుగుబాటుకి మెయిన్ కారణమైన కోరహు. దేవుని వాక్యం ఏమంటుంది? తండ్రుల దోషమును బిడ్డల మీదకి తరతరాలు రప్పిస్తానంటాడు దేవుడు. మరి తండ్రి ఇంటిలో వీళ్ళు ఉండాలి కదా, అంటే తండ్రి దగ్గర వీళ్ళు ఉండాలి. వినండి, కోరహు అతని గుడారం ముందు, తన ఇంటి ముందు తన వాళ్ళందరితో ఉన్నప్పుడు భూమి నేల విడిచి మింగినప్పుడు కోరహు కుమారులు అక్కడ లేరు. అంటే కోరహు కుమారులు తన తండ్రి ఇంట్లో లేరు. వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చనిపోయేవాళ్ళు. కోరహు కుమారులు తన తండ్రి దగ్గరే లేరు. అరే, మా తండ్రి ఈ తిరుగుబాటు చేస్తున్నాడు, ఒక ఉద్యమాన్ని లేపాడు, ఆయన పక్షంగా మేము ఉండాలి కదా, ఆయనకి మద్దతు మేము ఇవ్వాలి కదా అని అనుకోలే. అక్కడ లేరు వాళ్ళు. ఆయన ఇంట్లోనే లేరు, ఆయన గుడారంలో లేరు, ఆయన ఇంటి బయట ఆయనతో కలిసి లేరు. ఉంటే చనిపోయేవాళ్ళు. ఆ తెగులు వచ్చిన ఆ 14,700 మందిలో వీళ్ళు అక్కడ కూడా లేరు, ఆ ప్రదేశంలో కూడా లేరు. అగ్ని వచ్చి కాల్చివేసిన 250 మందిలో ఆ ప్రదేశంలో కూడా వీళ్ళు లేరు. మరి ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు? ఆ కోరహు కుమారులు తన తండ్రి భయంకరమైన తప్పు చేసిన ఆ పాపపు శాపముల పడి వీళ్ళు నాశనం కాకుండా ఆ పాత నిబంధనలో ఉన్న మరి ఆ నిబంధనల ప్రకారం వీళ్ళు బ్రతికారంటే కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏంటంటే ఆ కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలలోంచి వాళ్ళ యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోగలం. కోరహు కుమారులు 42వ కీర్తన, 44వ కీర్తన, 45వ కీర్తన, 46వ కీర్తన, 47వ కీర్తన, 48వ కీర్తన, 49వ కీర్తన, 84, 85, 87, 88, 11 వండర్ఫుల్ కీర్తనలు రాశారు వాళ్ళు. 11 కీర్తనలు రాశారు. మరి ఈ కీర్తనలోంచి వీళ్ళ యొక్క స్వభావం ఏంటో మనకు అర్థమవుతుంది. అంటే కోరహు కుమారులు, ఇంకా కుమారులు సంతానం రాశారు. మరి ఈ కోరహు కుమారులు ఈ 3 స్థలాల్లో లేకుండా వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ ఉంటారంటే మనకు అర్థమైందంటే బైబిల్ గ్రంథంచి మనం చూస్తే బహుశా వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే 84వ కీర్తన 10వ వచనం. ఉండండి, ఒక్క నిమిషం అమ్మా. దానికి ముందు ఇంకొక ఓకే, 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో
నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. హల్లెలూయా. వినండి, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే. కోరహు సంబంధికులు ఎక్కడున్నారు? గుడారము బయటికి వచ్చి ఉన్నారు. ఆ గుడారము దగ్గర తన తండ్రి అయిన కోరహు గుడారము దగ్గర కోరహు పిల్లలు లేరు, కోరహు కుమారులు లేరు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుంటే నాకు ఇష్టం. హల్లెలూయా. కోరహు కుమారులకు అర్థమైంది, మా తండ్రి భక్తిహీనుడు, ఈయన అభిషేకం పొందిన మోషే మీద వ్యతిరేకంగా లేచి ఉన్నాడు. దేవుని చేత ఎన్నుకోబడిన మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఉన్నాడు. నా తండ్రి కోరహు కుమారులు అనుకున్నారు, నా తండ్రి భక్తిహీనుడు, ఈ విధంగా మరి దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేసిన నా తండ్రితో ఉండడం నాకు ఇష్టము లేదు అని ఆ గుడారము దగ్గర లేకుండా వీళ్ళు ఎక్కడున్నారా అంటే దేవుని మందిర ద్వారం వద్ద. ఇంకా ఇంగ్లీష్లో అయితే అంటాడు, అక్కడ ఏమంటాడంటే, ఐ వుడ్ రాదర్ బీ ఏ డోర్ కీపర్ ఇన్ ద హౌస్ ఆఫ్ మై గాడ్ అంటాడు. డోర్ కీపర్ అంటే వచ్చిన వాళ్ళకి తలుపు తీసి మళ్ళీ తలుపు వేయడం, తలుపు తీసి తలుపు వేయడం. కోరహు దోతాను వీళ్ళందరూ మోషేకి మీద తిరుగుబడి వాళ్ళు సమకూడినప్పుడు కోరహు కుమారులు ఎక్కడున్నారు అంటే దేవుని మందిర ద్వారం దగ్గర ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరు. ఈ విషయాలతో మాకు సంబంధం లేదు, ఈ తిరుగుబాటుతో మాకు సంబంధం లేదు, ఈ ఉద్యమాలతో మాకు సంబంధం లేదు, ఈ తగువులతో మాకు సంబంధం లేదు, ఈ పార్టీలతో మాకు సంబంధం లేదు, ఈ ముచ్చట్లతో మాకు సంబంధం లేదు, ఈ గుసగుసలతో మాకు సంబంధం లేదు. మేమైతే ఎక్కడుంటాము? మా దేవుని మందిర ద్వారం ఉన్నంత. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క హృదయం ఏంటంటే, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ట. ఈ గుడారంలో నా బ్రతకడం ఇష్టం లేదు, నా దేవుని మందిర ద్వారం వద్ద. భూకంపం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అంటే దేవుని మందిర ద్వారం వద్ద ఉన్నారు. అగ్ని కార్చిచ్చి లేపినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే దేవుని మందిర ద్వారం వద్ద ఉన్నారు. తెగులు వచ్చి 14,700 అన్ని వేల మందిని మళ్ళీ నాశనము చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే దేవుని మందిర ద్వారం వద్ద ఉన్నారు. దేవుని మందిర ద్వారం వద్ద ఉన్న వాళ్ళని ఏ తెగులు తాకలేదు. హల్లెలూయా. వాళ్ళు కోరహు కుమారులు అవ్వచ్చు, వాళ్ళ తండ్రి చెడ్డడు అవ్వచ్చు, వాళ్ళ ఈ తండ్రి గురించి మంచి చరిత్ర లేకపోవచ్చు, వాళ్ళ తండ్రిని దేవుడు ద్వేషించి ఉండొచ్చు. కానీ కోరహు కుమారులు మాత్రం దానిలో పాలు పంపులు పొందుకోకుండా ఈ విషయాలు మాకనవసరం, మేము మా దేవుని మందిర ద్వారం ఉన్నంత. హల్లెలూయా. అందుకే రాశారు, కోరహు సంబంధికులందరూ చనిపోయారు. కోరహు తమ్ముడి బిడ్డలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లి, తండ్రి, ఆయన బంధువులు, రక్త సంబంధికులు అందరూ కూడా భూకంపంలో చనిపోయారు. కానీ కోరహు కుమారులు చావలేదు. అందుకే వచ్చింది ఈ పదం, అయితే కోరహు కుమారులు చావలేదు. మనకు కొన్ని స్టోరీలు విన్నాం. కరోనా వచ్చి ఆ కుటుంబంలో అందరూ చనిపోయారు, కానీ అతను మాత్రం చావలేదు. అందరూ చనిపోయారు కానీ ఆ కుటుంబంలో అతను మాత్రం చావలేదు, ఆమె మాత్రం చావలేదు. అక్కడ వచ్చింది. అందరూ చనిపోయారు కానీ అసలు వాళ్ళతో పాటు ఉండవలసిన ఆ చావులో పాలు పంపులు పొందుకోవలసిన కోరహు కుమారులు చావలేదు. కారణం ఏంటి? ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తామనండి. దావీదు అంటాడు కదా, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనంటాను.
దేవుని మందిరంలో ఉండేవాళ్ళు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని సన్నిధిని ప్రేమించేవాళ్ళు ఎలాగ ఉంటారంటే ఏ తెగులు వారిని తాకకుండా పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉంటారు. దేవుని వాక్యం ఎప్పుడు కరెక్టే. కీర్తన మనకు స్టార్టింగ్ తెలుసు కదా, మొదటి కీర్తన సండే స్కూల్కి వెళ్తే అక్కడే మీకు నేర్పించేసి ఉంటారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. నువ్వు మొదటి కీర్తన రాకపోతే ఎట్లాగమ్మ, కంటతో వచ్చేయాలి. ఈ కోరహు కుమారులు చేసింది అదే. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అక్కడ లేరు, ఆ టెంట్ దగ్గర లేరు, కోరహు గుడారము దగ్గర లేరు, పాపుల మార్గమున నిలువక, ఆ తెగులు ఉన్న దారిలో కూడా వాళ్ళు లేరు, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, ఆ 250 మంది ఉన్న ప్రధానులు అగ్ని చేత కాల్చబడిన వాళ్ళున్న ప్రదేశంలో కూడా వాళ్ళు లేరు. ఎక్కడున్నారు? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దేవుని మందిరంలో ఉన్నారు. అందుకే బ్రతికారు వాళ్ళు. ఉత్తమమైన దానిని ఏదైతే బ్రతికిస్తుందో, ఏదైతే ఆశీర్వదిస్తుందో, ఏదైతే జీవాన్ని ఇస్తుందో దానిని వాళ్ళు తెలుసుకున్నారు, గ్రహించారు. ఒక ఆయన చనిపోయాడు, ఓ అని ఏడుస్తుంది. ఇల్లే విజయవాడ పక్కన, ఓ అని ఏడుస్తుంది బాగానే. అయ్యా చనిపోయా, అయ్యా ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎట్లా బతకాలయ్యా, అయ్యా చనిపోయా. ఈ చిత్రంగా ఉంటుంది ఆడవాళ్ళ ఏడుపులు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎట్లా బతకాలయా, వదిలేసి వెళ్ళావా అంటే వాళ్ళ అమ్మ అంటాం, చనిపోయాను. బతికున్నప్పుడు బాగా చూసుకుని ఉంటే నీకు ఈ కష్టం వచ్చేది కాదు కదే అంటుంది. బతికున్నప్పుడు బాగా చూసుకుంటాడు, చచ్చేవాడు కాదుగా. బతుకున్నప్పుడేమో బాగా చూడాలి, చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎట్టా బతకాలయ్యా, ఒక్కదాన్ని ఎట్టా బతకాలయ్యా. ఈ వయసులో వదిలేసి వెళ్ళి అంటే ఏ వయసులో వదిలి వెళ్ళాలో, ఈ వయసులో వదిలేటయ్యా అంటే ఏ వయసు వదిలి వెళ్ళాలి. అయిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లే. ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి ద్వేషించి దేవుడికి దూరం అయిపోయి, ద్వేషించడమే కాదు, నీ అజాగ్రత్తనో, నీ అలసత్వంతోనో, నీ లెక్కలేని తనంతోనో, నీకున్న బయట విచ్చలవిడి కార్యక్రమాలతోనూ, స్నేహితులతోనూ, వ్యాపారాలతోనూ దేవునికి దూరం అయిపోతే వచ్చే ఆపదను ఎవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే ఆపద ఎప్పుడు చెప్పి రాదు, అకస్మాత్తుగా వస్తుంది. ఆపద కానీ కష్టం నేను అదే చెప్పింది. అందుకని అడుగుతా, ఏమైనారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమున్నారు. ఫ్రెండ్ పిలిచాడండి. ఫ్రెండ్ ముఖ్యమా నీకు? ఇక్కడ ఇది ముఖ్యం. ఆ ఫ్రెండే నిన్ను ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాడో, నాశనాన్ని తీసుకెళ్ళిపోతాడు. చాలా అవసరం అంట, చాలా అక్కరంట. వచ్చిన వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు ఇప్పుడు నాకైతే తెలియదు, కానీ ముందు ఆరాధన కట్టండి. గంటన్నర దేవుడి సన్నిధిలో కూర్చోలేమా? ఒక 2 గంటలు దేవుడికి ఈలేమా? ఆ ఈలేనోళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెగులు వచ్చిన ప్రదేశంలో ఉన్నారు. దేవుని మందిరంలో ఉండవలసిన వాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వాళ్ళు లేకుండా ఎక్కడ ఉన్నారే అంటే తెగులు వచ్చిన ఆ మార్గంలో ఉన్నారు. వాళ్ళు కొట్టేసింది ఈ తెగులు. దేవుని మందిర ద్వారం వద్ద ఉండకుండా వాళ్ళు ఎక్కడున్నారే అంటే అపహాసకులైన కోరహు సమాజంలో నిలబడి ఉన్నారు. దేవుడంటే లెక్కలేని, దేవుడంటే భయము లేని క్రైస్తవులే. కానీ దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే భయము లేదు. అలాంటి తిరస్కార స్వభావం కలిగిన క్రైస్తవుల మధ్యలో వాళ్ళు ఉన్నారు. భూకంపంలో చనిపోయారు, ప్రకృతి వైపరీత్యంలో చచ్చిపోయారు. దేవుని మందిరం దగ్గర, దేవుని సన్నిధిలో ఉండవలసిన వాళ్ళు ఎక్కడున్నారంటే ప్రధానుల దగ్గర. ప్రధాని, నేను కూడా ప్రధాన్ని, నేను కూడా గొప్పవాడిని. ఘనత కోసం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళారు. ఏమయ్యారు? అగ్ని చేత కాల్చబడ్డారు. కాపాడేది దేవుడు. ఇవన్నీ నిన్ను కాపాడలేదు. నీ డబ్బు నిన్ను కాపాడలేదు. డబ్బు ఎంత ఉన్నా కానీ పరుపు కింద వేసుకొని పడుకుంటే, జ్వరం వచ్చినప్పుడు డబ్బునంతా తీసుకొని పరుపు కింద వేసుకొని పడుకోండి, ఆ జ్వరం పోతుందా?
ఏది నిన్ను కాపాడలేదు. నీకు క్షేమాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి విడిచి పక్కకు వెళ్ళిపోయిన రోజున రావలసిన అపాయం వచ్చినప్పుడు నథింగ్. అయ్యగారు ఏంటి ఎంత కఠినంగా మాట్లాడుతాను? కఠినం కాదు నాయన, ఇది దేవుని మాటలే. దేవుని మాటలు విన్నప్పుడు నీకు ఒక హెచ్చరిక కలిగినప్పుడు దాన్ని సరి చేసుకుని నువ్వు దేవుని సన్నిధికి వస్తే సరే, రాకపోతే గడిచినంతకాలం బాగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. గడిచిన అనుభవించు రాజా, బాగుంటుంది. అకస్మాత్తుగా వచ్చి పడ్డ రోజున ఆ దుర్దినం అనేది ఎన్ని మాళ్ళు గద్దించినను వినడంలో నాశనం అనేది తిరుగు లేకుండా హఠాత్తుగా వచ్చినప్పుడు లేదు, ఇంకా అవకాశం ఉండదు, సమయం లేదు మిత్రమా, సమయం ఉండదు. ఇక అయిపోయింది ఆడికి ఎవరు. అది రాకముందే హెచ్చరికలు. ఓ అబ్బో సంవత్సరం నుంచి ఎట్టాగే మాట్లాడుతుంది, అంతా బాగానే ఉన్నా. ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది, దేవుడు శత్రువులకే బాగున్నాడని, శత్రువుల వైపే ఉన్నాడు. నేను ఎంత ప్రార్థన చేస్తాను, నాకు అనిపిస్తుంది, నేను ఎంత ప్రార్థన చేస్తాను, ఇంత నెత్తినోరు బాదుకుంటున్నా, అవతలలో బాగున్నారు, నేనేటెట్టున్నాను, దేవుడు కూడా వాళ్ళ వైపే ఉన్నాడు, ఇక మనం ఏం చేద్దాం అనుకుంటా. ఒకప్పుడు అనుకునే ఉన్నాయి, ఇక దేవుడు కూడా వాళ్ళ వైపు ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం, ఏమన్నా చేయగలమా? ఆయన సర్వశక్తిమంతుడు, మనం ఏం చేయగలం? ఆయన ఏం చేసినా కరెక్ట్ అంతే. నేనైతే ఒకటే, నాలో ఏదో ఉంది పాప, ఆయనకి ఇష్టం లేదు, అందుకనే ఇలా ఉన్నాను. ఆయన మాత్రం న్యాయవంతుడే, ఆయన మాత్రం నీతిమంతుడే, ఆయన మాత్రం అన్యాయస్తుడు కాదు. కొండలు, అడవులు, అరణ్యాలు పట్టుకుని పరుగులెత్తుకుంటూ ఉన్నాడు అభిషేకం పొందిన దావీదు. దేవుని ధిక్కరించిన సౌలు మాత్రం రాజుగా ఉన్నాడు. అది మనకు తెలిసింది. రాజుగా ఉన్న సంతోషం లేదు, దురాత్మ వచ్చి వెరపిస్తుంది, నిద్ర లేదు, భయము, ఆందోళన, గుండె దడ. డబ్బు ఉంది, అధికారం ఉంది, కానీ నిద్ర లేదు, ఆకలి లేదు, భయము, గుండె దడ, ఆందోళన. ఏమైపోద్ది. ఇది వెరపించడం అంటే. ఆరోగ్యం లేదు. మనోడు కొండల్లో, గుహల్లో పరిగెత్తుతున్నా, పడుకుంటే నిద్రపోతున్నాడో, లేస్తున్నాడో, ఆరోగ్యం ఉంది, హ్యాపీగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏసేపు ఉంది తీసుకొచ్చి జైల్లో పెట్టారు. విచిత్రంగా ఉంటుంది అది చదువుతుంటే. అయితే యెహోవా యోసేపుకు తోడుగా ఉండను. తోడుగుండి ఏం చేసావయ్యా? ఏం చేసావు తోడుగా ఉండి? ముందేమో బానిసగా అమ్మిస్తావా, ఆ తర్వాత జైలు వేస్తావా? ఇక తోడుగుండి ఉపయోగం ఏంటి? తోడుగుండి ఉపయోగం ఏంటి? నువ్వు దేవుని తోడంటే అగ్నిలోకి తోయబడినప్పటికీ కూడా అగ్ని నిన్ను కాల్చదు. హల్లెలూయా. దేవుని తోడంటే అది. సింహాల మధ్యలోకి త్రోయబడినప్పుడు కూడా సింహం నిన్ను తాకలేదు. దేవుని తోడంటే అది. ఈ జైల్లో పడ్డప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? జైల్లో యోసేపుకి ఏమీ కాకుండా క్షేమంగా ఇస్తూ తన ప్రణాళికలో ఉన్న ఉన్నత స్థానాన్ని యోసేపుని చేర్చేదానికి దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక టైం వచ్చినప్పుడు సరే, మనం కోరహు కుమార దగ్గరికి వస్తాం. ఏంటయ్యా వాళ్ళ మనస్తత్వాలు? ఎందుకని దేవుడు వాళ్ళని కాపాడాడంటే వాళ్ళ యొక్క మనస్తత్వం గురించి మనం కానీ ఒకసారి ఆలోచించుకున్నామంటే వాళ్ళు ఏ విధమైన మనస్తత్వంతో ఉన్నారు, వాళ్ళ హృదయం ఎలాంటిది కానీ మనం ఆలోచిస్తే 84వ కీర్తన మొదటి 2 వచనాలు, కోరహు రాసిన 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. చాలా వీళ్ళ మనస్తత్వం చూడండి, వీళ్ళ హృదయం. నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుతున్నది. మీలాగనే, అచ్చం మీలాగనే జీవము గల దేవుని
దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించండి. అచ్చం మీలాగే ఆదివారం అవుతానే మీకు అట్టాగే ఉంటుందిగా. ఆదివారం ఉదయం 10 గంటలకు ఒక అచ్చం మీకులాగానే కోరహు కుమారులకు కూడా వాళ్ళు కూడా అంటున్నారు, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరం చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎంతమంది ఆపేక్షగా వస్తున్నారమ్మా ఆదివారం? వచ్చే నేను ఈరోజు 10:05కి వచ్చా. ఉన్నారు ఒక 20 మంది ఉన్నారు. అది వాళ్ళకి సొమ్మసిల్లింది ప్రాణం. మిగిలిన వాళ్ళకి ఎందుకనే కోరహు కుమారులు ఎందుకు అంతగా ఆశీర్వదింపబడ్డారు? ఎందుకు అటువంటి తెగుళ్ళు వైపరీత్యాల నుంచి వాళ్ళు తప్పించబడ్డారు? శాపం నుంచి, పారంపర్యంగా తరతరాల నుంచి వచ్చే శాపం నుంచి వాళ్ళు ఎందుకు తప్పించబడ్డారు అంటే వాళ్ళ హృదయం ఇట్లాగుంది. యెహోవా మందిరం చూడవలనే నా ప్రాణము ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయి. కేకలేస్తున్నాయా మీ శరీరం, మీ ప్రాణం? దేవుని మందిరాన్ని చూడడం పరుగులు ఎత్తుకుంటూ వస్తున్నారా? వస్తా ఉంటే నాకేదో ఎంటుకలు కొంచెం దూకోవాలనిపించింది. కాబక్కన అడుగులు వేస్తూ ఉండా. టైం ఎంత అయింది? మనస్తత్వం గద్దించింది. టైం ఎంత అయింది? అయిపోయింది. నువ్వు దూకోవడం ముఖ్యమా ఇప్పుడు నీకు? నీ మేకప్ ముఖ్యమా? వద్దు ప్రభా, వద్దు. నువ్వు అంత మాట నా తర్వాత నేను ఒక్క క్షణం కూడా దూకోను కదా, అవసరమైతే గుండు కొట్టుకుని వెళ్ళిపోతా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసి. గద్దింపు ఉండాలి, మనస్సాక్షి ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నా? కోరవ కుమార్ చూడండి. ఒక పాస్టర్ గారు ఒక ఆయన అన్నాడండి, అమ్మా ఏంటమ్మా లేటుగా వస్తున్నావు ఆదివారం? అయ్యా రావాలనే ఉంది, రాలేకపోతున్నానయ్యా అనేదండి. ఏమన్నాడంట? రావాలనే ఉందయ్యా, ముందే రావాలని ఉందయ్యా, పెందలు రాలేకపోతున్నాను. ఏమన్నాడంట? అదేదో సినిమాలో కదా అంటాడు. ఏమని? సాతాను రానియట్లేదయ్యా అనేదంట. కొన్నిసార్లు మళ్ళీ ఆదివారాలు ఆపేసింది, వెళ్ళాడంటే ఇంటికి. ఏమమ్మా ఆదివారాలు మందిరం, ఈ సిగ్గులేని పాస్టర్ కదా, సిగ్గులేని ఈ పాస్టర్లకి సిగ్గు ఉండదు చెప్పండి? పాస్టర్లకి సిగ్గు ఉండదు అని చెప్పండి మరి, చెప్పరా? సరే నేను చెప్తుండాలి, పాస్టర్లకి సిగ్గు ఉండదు. ఈ సిగ్గులేని పాస్టర్ ఏం చేశాడు? ఇంటికి వెళ్ళాడు. ఏమమ్మా ఆదివారం కూడా మందిరం రావట్లేదని అడిగంట. రావాలనే ఉందయ్యా, రాలేకపోతున్నానయ్యా అంటే. ఏమన్నాడంట? రాలేకపోతున్నానయ్యా అన్నాడు. ఏమన్నాడంట? సాతాను రానివ్వడం లేదయ్యా అన్నట. కొంతకాలానికి ఫోన్ వచ్చింది, అయ్యగారు కడుపు నొప్పి వచ్చింది, ఇక్కడేమో సీరియస్ అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అన్న. హాస్పిటల్లో జాయిన్ చేశాను. అలాగేనమ్మా అన్నాడంట. రాలా, ఆ రోజంతా రాలా ఫాస్ట్ గారు వెళ్ళా. మళ్ళీ సాయంత్రంగా ఫోన్ చేశాను, అయ్యా రేపో మాపో నాకు ఆపరేషన్ అంటున్నారయ్యా, ఒక్కసారి అయ్యా గుండెంతా బరువుకిపోయింది, హార్ట్ ఎన్లార్జ్ అంటున్నారు, ఒక్కసారి వచ్చి ప్రార్థన చెయ్యాలి. ఈ పాస్టర్ గారు రావాలనే ఉందమ్మా, రాలేకపోతున్నానమ్మా అని అంటే. ఏమనిందంట ఆమె? సాతాను రానివ్వడం లేదమ్మా. అయ్యా ఒక్కసారి రా అయ్యా, ఒక్కసారి. మళ్ళీ ఉదయం అయ్యా కాసేపట్లో ఆపరేషన్ రావాలనే ఉందమ్మా, రాలేకపోతున్నానమ్మా. ఏం సాతాను రానివ్వడం లేదు అంటే? నీకు అక్కరైతే రావాలా? నీకు అవసరమైతే, నీకు అక్కరైతే అయ్యగారు వచ్చి ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన కావాలి, అయ్యగారు వచ్చి ప్రార్థన చేయాలి, అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కింద మీద ప్రార్థన చేయాలి, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి, అన్నీ చేయాలి. నువ్వు మాత్రం ఆదివారం మందిరానికి రమ్మంటే రాలేకపోతున్నానయ్యా. సాతాను రానియట్లేదయ్యా. మిగతా ఒకటింటికి వెళ్ళొచ్చు, ఊళ్ళమ్మట పడి తిరిగేదానికి వెళ్ళొచ్చు. వీళ్ళు అంటున్నారు, నా ప్రాణము కేకలు వేస్తుంది, హల్లెలూయా, ఎప్పుడెప్పుడు ఆదివారం ఎప్పుడవుతుందా, నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్దామా?
నీ నివాసములు ఎంత రమ్యములో, యెహోవా మందిరాన్ని చూడవలే నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును. ఎంతమంది సంతోషంగా ఆనందంగా వచ్చారు? 9:50కి వచ్చేసారా కొట్టలాడుకుంటా. నా దేవుని మందిరానికి ఆదివారం వచ్చిందని పరుగులు ఎత్తుకుంటా. ఎలాంటి హృదయం ఉంది మనకు? తెగులు అంటలా కోరహు బిడ్డల్ని, కరోనా అంటలా, కలరా అంటలా, డెంగ్యూ అంటలా, ప్రకృతి వైపరీత్యాలు అంటలా, పాపపు శాపం అంటలా. కారణం ఏంటి తెలుసా? ఇది కారణం. ఇంకొకటి 42వ కీర్తన మొదటి 2 వచనాలమ్మ. 42వ కీర్తన మొదటి 2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ. ఇది కూడా వాళ్ళు రాసిందే. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? When shall I come and appear before God? ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరానికి వెళ్తాను, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో నేను కనబడతాను. దేనికోసం అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది.